నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఈరోజు వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఇంకా పెన్షనర్లకు సంబంధించి ఒక 50,000 మందికి ఇంకా దాదాపుగా జమ చేయాల్సి అయితే ఉందండి. పెండింగ్లో ఉన్నాయి పెన్షన్లు. సో ఈరోజు ఉదయం 10 గంటల సమయానికి అయితే వీడియో చేయడం జరిగింది. సో వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మిగతా మన మిత్రులకు ఈ వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయండి. సో మన ఛానల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం ఎప్పటికప్పుడు ప్రతిరోజు అప్డేట్ చేస్తూనే ఉంటానండి. పూర్తి స్థాయిలో జూలై నెల జీతాలు పెన్షన్లు జూలై నెల అని కాదు, ఎవ్రీ మంత్ జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో ఈరోజు ఎవరికి జమ అవుతాయని కూడా తెలుసుకుందాము ఫ్రెండ్స్. ఆ విషయానికి వచ్చినట్లయితే సో ముందుగా ఒక బిల్ అయితే చెక్ చేయడం జరిగిందండి. సో మనకు మార్నింగ్ నుంచి కూడా బిల్లులో ఈ మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఇప్పుడు ఉదయం 10 గంటల సమయం అయిందండి. సో ఇప్పటి వరకు కూడా బిల్లులో కదలిక లేదన్నమాట. మనం చూసుకోవచ్చు, మనకు ఆగస్టు 1వ తేదీ నుంచి బిల్ అయితే స్టిల్ ఆగస్టు 6th మార్నింగ్ 10 AM కూడా కదలిక అయితే లేదు. సో ఇది పెన్షనర్ యొక్క పెన్షన్ బిల్ అండి. సో కాబట్టి ఈ విధంగా కదలిక అయితే రావాల్సిన అవసరం ఉందండి. సో వాకాడు ఎస్టీఓలో పెన్షన్ బిల్ నో మూమెంట్ ఇక్కడ మనం చూడొచ్చు. సో వాకాడు ఎస్టీఓ అండి, ఇది తిరుపతి డిస్టిక్లో వాకాడులో ఈ పెన్షన్ బిల్లో మూమెంట్ అనేది లేదన్నమాట. సో ఈ బిల్లులో కదలిక అయితే లేదు ఫ్రెండ్స్. ఇంకా మరికొన్ని బిల్లులు చూద్దాము. సో మరింత మంది మన ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి. సో వైవి చంద్రచూడ్ నేతృత్వంలో 5గురి ధర్మాసనంలో మనకైతే తీర్పు రావడం జరిగింది. ఏమని అంటే ఈ తీర్పులో అతి ముఖ్యమైన అంశం ఒకటి ఉంది. ఏంటంటే అది పెన్షనర్లకు సంబంధించి. సో పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా సో పెన్షన్ను రద్దు చేస్తాము అనే అధికారం అయితే ఉండదండి, అది ఏ ప్రభుత్వం అయినా కానీ. సో అలాగే ఉద్యోగి ప్రాథమిక హక్కు అండి పెన్షన్ అనేది. పెన్షన్ గత సేవలకు ప్రతిఫలమే ఈ పెన్షన్ ఎవరి దయాదాచనం ఏమి కాదు, అది పెన్షన్ ఉద్యోగ పెన్షనర్ యొక్క హక్కు అది. సో పెన్షన్ ఆర్థిక సాయం చేకూర్చే సంక్షేమం మాత్రమే. సో పెన్షన్ ప్రతి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి గౌరవంగా జీవించడానికి ఇచ్చే జీవన భృతి. సో దీన్ని రద్దు చేసే అధికారం ఏ గవర్నమెంట్ అయినా ఎన్నైనా రావచ్చు పోవచ్చు, కానీ సో పెన్షన్ అనేది రద్దు చేసేదానికి వాళ్ళ పరిధిలో ఉండదండి అసలు. ఇకపోతే అన్నమయ్య జిల్లాలో మన మిత్రులు అడుగుతున్నారండి. సో కోడూరు ఎస్టీఓలో ఇంకా పెన్షన్ జమ కాలేదని అయితే ఏమైనా అప్డేట్ ఉందా అని అయితే అడుగుతున్నారు. సో ఈరోజు బిల్లులలో ఖచ్చితంగా ఈ రిమైనింగ్ 50,000 మెంబర్స్లో ఖచ్చితంగా ఈరోజు అయితే మ్యాక్సిమం జమ కావాల్సిన అవసరం ఉందండి. సో ఈరోజు పక్కా కన్ఫామ్గా పడతాయని అయితే సమాచారము. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం అయితే పక్కా అని మన మిత్రుడే కామెంట్ చేసి తెలియజేశారండి. సో మనకు కొంతమంది పర్సనల్గా మెసేజ్ చేశారు. సో అవి కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా పొద్దుటూరు సంబంధించి పెన్షన్స్ జమ కాలేదని 1వ తేదీ నుంచి అయితే వీరంతా వెయిటింగ్ చేస్తున్నారండి. సో ఈరోజు 6వ తేదీ వచ్చింది. సో దగ్గర ఒక వీక్ టైం అయితే తీసుకుందనమాట. సో ఈరోజు 100% పక్కా జమ కావాల్సిన అవసరం ఉంది, కానీ జమ అవుతాయండి. సో అవుతాయని అయితే ఆశిద్దాము. ఇకపోతే ఓకే థ్యాంక్స్. సిఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ అయిందా అని అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, సిఎఫ్ఎంఎస్ సైట్ అనేది ఇప్పుడు ఓపెన్ అయిందో లేదో మీ ముందే చూద్దాం ఫ్రెండ్స్.
సో సిఎఫ్ఎంఎస్ని ఇక్కడే ఓపెన్ చేస్తాను. సిఎఫ్ఎంఎస్ లాగిన్ చూడండి, ఇక్కడ నేను సిఎఫ్ఎంఎస్ లాగిన్లో చెక్ చేస్తాను. సో అవునండి, ఓపెన్ అవుతుంది సిఎఫ్ఎంఎస్ అయితే. మీరు ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంతవరకు వచ్చామని చెప్తున్నాను. సో ఇక్కడ మీరు మీ యొక్క యూజర్ ఐడి అంటే సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేస్తారు, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారండి. సో జస్ట్ సిఎఫ్ఎంఎస్ అని టైప్ చేసి గూగుల్లో ఎంటర్ చేసినారంటే సిఎఫ్ఎంఎస్ లాగిన్ అని అయితే వస్తుంది. దానిపైన క్లిక్ చేసినారంటే వెంటనే మీకు ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు బిల్ స్టేటస్ చెక్ చేసుకోగలరు. సో దీని గురించి ఇది మన టాపిక్ కాదు కాబట్టి సో మళ్ళీ మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, నంద్యాలలో ఇంకా జమ కాలేదు, అలాగే ఆలూరు. ఇక ప్రభుత్వం మారితే పెన్షన్ టెన్షన్గా త్వరగా వస్తాయి అనుకున్నాం, కానీ ప్రభుత్వం మా రాతలు మారలేదు అని అయితే చెప్తున్నారు. సో ప్రభుత్వం అయితే మారింది, కానీ ఇంకా మేము ఆశించిన స్థాయిలో మాకు జరగాల్సిన మేలు ఏమీ జరగలేదని పెన్షన్లు అయితే వాపోతున్నారు. ఇక సత్యసాయి జిల్లాలో జమ కాలేదు, జమ్మలమడుగు. వాయిస్ ఈజ్ క్లియర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫ్రెండ్స్, గత వీడియోలో వాయిస్ క్లియర్గా లేదని చెప్పారు. సో ఈ మైక్ ఏదైతే నా చేతిలో ఉందో ఈ మైక్ నేను ఇక్కడ ధరించడం వల్ల నాకు వాయిస్ అనేది డిస్టెన్స్ వచ్చి సరిగా వినిపించడం లేదు. సో ఇప్పుడైతే క్లియర్గా వినిపిస్తుంది. సో థ్యాంక్ యూ అండి. ఇలా నేను ఇక్కడ అడ్డం పెట్టుకోవడం వల్ల ఫేస్ కవర్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇక్కడ పెట్టుకున్నాను. సో కాబట్టి వాయిస్ వినిపించలేదు. సో ఏదేమైనప్పుడు మన ఫేస్ కంటే వాయిస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాయిస్ రైజ్ చేయాలి కాబట్టి కంపల్సరీగా మనమైతే మైక్ని ఇక్కడే చేత్తో పట్టుకునైనా సరే మీకు వినిపించేలాగే మాట్లాడతాను. నేను సుత్తి లేకుండా చెప్పండి అని అయితే అంటున్నారు. సరే సార్ అని ట్రై చేస్తున్నాను. సో మీ పెన్షన్స్ మీరు చేసిన కామెంట్స్ అన్ని చదవాలంటే టైం పడుతుంది కదా సార్. సో ఓకే. ఇక ఆత్మకూర్ సంబంధించి కూడా జమ కాలేదు. ఇక గవర్నమెంట్ ఆర్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్ హెడ్ ట్రెజరీ హ్యాస్ రిలీజ్డ్ ఏ ప్రెస్ నోట్ విత్ రిగార్డ్ పెన్షన్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్. ఇట్లా కన్ఫ్యూజన్ లేకుండా అఫీషియల్గా ఒక నోట్ ఉంటే, ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ పని చేయలేదంటారు, అలాగే నిఫ్ట్ పని చేయలేదంటారు, బోలెడని చెప్తారు. కానీ అది కాకుండా ఏదో ఒక గవర్నమెంట్ ప్రభుత్వమే కానీ లేదంటే ఫైనాన్షియల్ ఆర్థిక శాఖ కానీ ఏదో ఒక శాఖ నుంచి ఒక ప్రెస్ నోటు మెమో జారీ అయినా లేదా ఏదో ఒక నోటిఫికేషన్ రూపంలో వచ్చింది అంటే సో మిగతా వాళ్ళందరూ కూడా టెన్షన్ పడకుండా ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే దానికంటే అఫీషియల్గా ఒక ఇన్ఫర్మేషన్ వస్తే బాగుంటుంది కాబట్టి ఈ ఆలోచన కరెక్ట్గా ఉందండి. ఇకపోతే చిత్తూరు ఎస్టీఓలో జమ కాలేదండి, పెనుగొండ జమ కాలేదు, మైదుకూరు వై సో అంటున్నారు. సో అనేది నాకు అది ఊతపదం అయిపోయిందండి. సో స్కూల్లో టీచర్ చెప్పేటప్పుడు సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సో అనేది అట్లా అలవాటు అయిపోయింది. సో అదేవిధంగా సో పట్టించుకోవద్దండి. సో అనేది నేను తక్కువగా వాడేదానికి ప్రయత్నం చేస్తాను. సో అనేది వర్డ్. కర్నూలు కూడా పెన్షన్ నాట్ క్రెడిటెడ్, ఇంకా పెన్షన్లు పడటం లేదు. చిత్తూరు ఇక ఓల్డ్ న్యూస్ రిపీటింగ్ ఆల్వేస్. ఓల్డ్ న్యూస్ అంటే మనకి ఇంకా జమ కాలేదు కదండి. సో తెలుసుకోవాలని ఉంటారు కదండి. సో వాళ్ళ కోసం అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ పెన్షన్ జమ అయిన వాళ్ళు ఎవరు మళ్ళీ మన వీడియో అయితే చూడరండి. ఇప్పుడు మనకు ఎంతో ఒక 70%, 50%, 10% జమ అయిన వాళ్ళు ఉంటారు కదండి. సో వాళ్ళు మన వీడియో చూడరు అనమాట. సో మన కోసం కాబట్టి మనకు చేసుకుంటున్నాము. మదనపల్లి నాట్ క్రెడిటెడ్. సో ప్రతి నెల 30-31 తేదీలలో మొదలు పెడితే ప్రాబ్లం ఉండదు కదా. అవునండి, ముందే ఈ బిల్లులన్నీ కూడా ఈక్వబర్ స్టేజ్ చేరుకున్న తర్వాత ముందే మొదలు పెట్టవచ్చు. సో అప్పుడు మనకు 4వ తేదీ జమ అయ్యేది 2వ తేదీకే జమ అవుతుంది. సో ఆ విధంగా చేస్తే బాగుంటుంది గవర్నమెంట్. సో ఈ విధంగా అయితే మనకు కామెంట్స్ అన్నీ వచ్చాయండి. సో మరింత సమాచారంతో మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. సో అంతవరకు సెలవండి. సో ఇంకా కొంత కంటెంట్ అయితే ఉంది, తర్వాత అయితే మాట్లాడుకుందాం, తర్వాత డిస్కస్ చేస్తాము.
సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తెలుసు కదండి, వీడియోకి తప్పకుండా ఒక లైక్ కొట్టండి. అలాగే మీ తోటి పెన్షనర్లతో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో మీ అభిప్రాయాన్ని ఏమైనా ఉన్నట్లయితే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.